పుచ్చుకొనుచున్న వా ప్రియ విశ్వాసి మానవ పాప ఫలితము కాటుపడి నింద నవమాన ములను భరించి కఠినమైన సిలువ శ్రమ సహించి నలుగాగోట బరుదకోపు కొని నరునికి జీవాహారముత నలుగాగోట బరుదకోపు కొని నరునికి జీవాహారము ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పుచ్చుకొనుచున్న వా ప్రియ విశ్వాసి గనుగాను పడిన ద్రాక్ష ఫలము ప్రీతి తనాశారి రాంపింద బడి రక్తదారాలు చింది ప్రవహించి కిందబడిన ఆరక్తమే నకట ద్రాక్ష రసముగా నందించుచుండే కిందబడిన ఆరక్తమే నకట ద్రాక్ష రసముగా అందించు ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పుచ్చుకొనుచున్న వా ప్రియ విశ్వాసి పాపనైజమును పోగొట్టుట కొరకు మహిమా దేహముగా మార్చుట కొరకు ఆరోహణ బలమీచుట కొరకు అందుకొనుము విశ్వాస హస్తముతో ప్రభువీచు శరీర రక్తములు అందుకొనుము విశ్వాస హస్తముతో ప్రభువీచు శరీర రక్తములు ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పుచ్చు
ఓర్చుకొనుచున్నావా ప్రియ విశ్వాసి. మనోనిదానము కలిగి మనస్సు నిబ్బరము చేసుకొని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రాని యొక్క పొందును అని వాగ్దానము చేసిన సదాకాలము నేను మీతోనే ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని వాగ్దానము చేసిన వాగ్దానకర్త అయిన యేసు వైపు చూచుచు చల్లపూటున ఏదేను వనములోనికి ప్రతి చల్లపూటున వచ్చుచున్న తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వల దగ్గరికి ఏ రీతిగా వచ్చుచున్నారో ప్రతి చల్లపూటన ఆయన బిడ్డల యొద్దకు ఆయన వచ్చేవారు ఉన్నారు. మనతో ఉండుటకు ఆయన ఇష్టపడేవారై ఉన్నారు. నిత్యము నా యొద్ద నుండి నిర్ణయించుకున్నావు రక్షక, నీకు వందనాలు అని భక్తులు పాడినట్లు నిత్యము అనునిత్యము మనతో ఉండుటకు ఇష్టపడుచున్న దేవాది దేవుని వైపు మాత్రమే చూచు. మొదటి మెట్టు మరుగు మెట్టు అన్నారు దైవజనులు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారు, దేవుని సన్నిధిలో ధ్యానములో ఉన్నవారు అన్ని మరిచిపోవాలి. ఏమి గుర్తుకు ఉండకూడదు. అవి నీకున్న కష్టములైనా కానీ, నీకున్న సమస్యలైనా కానీ, నీ గృహమైనా కానీ, నీకున్నది ఏదైనా కానీ జ్ఞాపకం చేసుకోనక జరిగిపోయిన సంగతులు, జరగబోయే సంగతులు ఇక ఏవి మనస్సులోనికి రానియక ప్రభును మాత్రమే తలంచుకునే మెట్టు మొదటి మెట్టు. మనోనిదానము, మనస్సు నిబ్బరము, మనస్సు యేసు వైపు మళ్ళించుట. ప్రభు నా ముందు ఉన్నారు. దేవుని యొద్దకు వచ్చిన వారు ఆయన ఉన్నారని నమ్మవలెను కదా. ప్రభు నా ముందు ఉన్నారు. ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూలిందురో వారి మధ్యలో ఉంటానన్న ప్రభు నా ముందు ఉన్నారు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నారు అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా ప్రభు నా ముందు ఉన్నారు అని ఒక్క తలంపుతో, యేసు నీ తలపి నాకు ఎంతో హాయి అన్నారు దైవజనులు. యేసును తలంచుకుంటే మనకు హాయి. ఎవరిని తలంచుకున్నా, దేనిని తలంచుకున్నా మన మనస్సునకు హాయి కలుగుదు. కానీ యేసును తలంచుకుంటే, ప్రభునే తలంచుకొనుచు చేతులెత్తి ఉన్న దేవా మీకు స్తోత్రములు. స్వరమెత్తి మా మధ్యన ఉన్న దేవా, స్తుతుల సింహాసనాసీనుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మాతో ఉంటానని వాగ్దానం చేసి ఉన్న దేవా స్తోత్రములు, స్తోత్రములు. ఈ ఉదయ కాలములో మమ్మను దేవాది అభిషేకించడానికి మా మధ్యకు వచ్చి వేసిన తండ్రి, మా మనవులను వినడానికి, మా ప్రార్థనలు వినడానికి మా మధ్యకు వచ్చి వేసిన తండ్రి, మా కన్నీళ్లు తుడుచుటకు మా మధ్యకు వచ్చి వేసిన తండ్రి, దేవా దేవా తండ్రి, మాతో ఉండుటకు వచ్చి వేసిన దేవా స్తోత్రములు, 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 స్తోత్రములు. వందనములు నాయన.
నిన్ను గూర్చి మాకెప్పుడు ఘనమోక్షపు పెళ్లి మోదా మనోహిత వాసరము నాయే తాదార్థమై శ్రీ సభావ రాయ నమః కృపాపూర్ణుడా శ్రీ సభావ రాయ నమః. కల్వరికి వినట్టవై వ్రేలాడుచున్న యేసు వైపు చూద్దాం. మన నిమిత్తమై, నీ నిమిత్తమై, నా నిమిత్తమై సిలువలో యజ్ఞమైపోయి బలి అయిపోయిన యేసు వైపు మాత్రమే చూద్దాం. ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడాయను, వ్యక్తునిగా, దాసుని స్వరూపిగా సిలువలో కనబడుచున్న సిలువనాథుని వైపు మాత్రమే చూద్దాం. నిలువెల్ల గాయములతో, ఒళ్ళంతా రక్తముతో, తలపై ముల కిరీటముతో వేలాడుచున్న యేసు వైపు చూద్దాం. మౌనముగా ఎంతగా వారు శ్రమ పెట్టినను నోరు తెరవక, వారు కొట్టిన, హింసించిన మౌనముగానే భరించిన యేసు వైపు చూద్దాం. పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి, నడివీధిల నడిపాయి, నాట్యమాడినాయి, నడివీధిల నడిపాయి, నోరు తెరువలేదాయ ప్రేమా, పలుకు పలుకలేదాయ ప్రేమా, నోరు తెరువలేదాయ ప్రేమా, పలుకు పలుకలేదాయ ప్రేమా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల
కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. తండ్రి నాకు వస్తుంది ఈ లోకము కొరకే, నీలో ఏ దోషము లేదు, నీవు దేవుడవు, సర్వలోక సృష్టికర్తవు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమునకు ఆధారపడుతున్నవైన నీవు కేవలము ఈ పాపి కొరకే భూలోకానికి వచ్చావు. ఈ పాపి కొరకే శిలువ శ్రమను కోరుకున్నావు. ఈ పాపి కొరకే శిలువను ఎత్తుకున్నావు. ఈ పాపి కొరకే పట్టుకున్నావు. ఈ పాపి కొరకే గాయములు పొందావు. ఈ పాపి కొరకే నలిగిపోయావు. ఈ పాపి కొరకే మధ్యాహ్న కాల సమయమున నా తండ్రి మీరు శిలువ యాత్ర చేసిన మా దేవా నీకు మాత్రమే స్తోత్రము తండ్రి. అవును ప్రభా, కొండల్లో నా తండ్రి దేవా, కొండలో నా తండ్రి యేసయ్యా, లోకంలో మానవుని కొరకు పాపి కొరకు నా తండ్రి ఈ రక్తమును కార్పిస్తూ నా తండ్రి దేవా శిలువ భారమును మోసుకొని తండ్రి గొల్గొతా కొండ పైకి నా ప్రభా పైకి నా తండ్రి మీరు నడిచి వెళ్ళిన దేవా నా కొరకు నా బంధువుల కొరకు నా స్నేహితుల యేసయ్యా రక్తము కార్చిన దేవా స్తోత్రము చేయుచున్నాము. మేము చేయించిన ప్రతిరోజు ధ్యానం తండ్రి దేవా మీరు అంగీకరించమనుకుంటున్నానయ్యా. మాలో మంచి మార్పులు కలుగజేయమనుకుంటున్నాను తండ్రి. యేసయ్యా తండ్రి, అవును తండ్రి మీరు నాలని ప్రభావం ఇచ్చున్నాం కాబట్టి నాయన ఆ ప్రార్థన మీరు ఆలకించమనుకుంటున్నాను తండ్రి. హృదయపూర్వకంగా తండ్రి చేయించుని ధ్యానాలు నా ప్రభావ యేసయ్యా నా తండ్రి ఉపవాసమున్న వారందరినీ తండ్రి దేవా మమ్మల్ని కూడా తండ్రి ఈ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించుకోవడానికి వస్తున్నా ఓ దేవా, ఓ తండ్రి నీకే స్తోత్రం. అయినా ఈ ధ్యానాల వలన తండ్రి మాకు లాభం చేకూర్చాలని తండ్రి, మాకు మంచి చేయాలని తండ్రి మేము అడుగుతున్నామయ్యా. ఓ తండ్రి చేతులెత్తి అందరూ ఈ రక్తముతో కలువరిలో నీవు కార్చిన రక్తముతో క్రీస్తు రాకడ కాలములో ఉన్న మనము క్రీస్తు రక్తమును ఎక్కువగా కోరుకోవాలి. గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకుకొనిన వాడు ధన్యుడు. దేవుడిచ్చిన రక్షణ వస్త్రములను ప్రతిదినమున ఏ రీతిగా ఉతికిన వస్త్రములు ధరించుచున్నామో ఆత్మ వస్త్రములను ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఈ కల్వరి రక్తము, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవము అన్నావు. అటు మీ రక్తము చేత శుద్ధి చేయు మీ రక్తము చేత, కడిగి వేయు మీ రక్తము చేత నన్ను శుద్ధి చేయి దేవా. మీ రక్తముతో కడగ నా ప్రతి దోషము, నాలో కళంకము, ముడత అట్టిది మరి ఏదైనా లేక నిష్కలంకమైన సంఘములు, మహిమగల సంఘములు, రాకడ సంఘములు, ఎత్తగడ సంఘములు ఉండే విశ్వాసిగా నన్ను కడగండి. కడిగివేయండి. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సమాశలన్నీ తీర్చును. యేసు రక్తము సమాశలన్నీ తీర్చును.
మనస్సును మార్చునైనా చేతులెత్తి సిలువను చూస్తూ ఆ రక్తము కోరుకుంటూ నీ మీదికి వస్తుంది, నీ తల మీదికి ఆ రక్తం వస్తుంది. ఆ రక్తము నీకు కంచెగా ఉంటుంది, ఆ రక్తము నిన్ను వినిపిస్తుంది. అందరూ పాడండి.
నిరపరాధి రక్తము చేతులెత్తి అందరూ రక్తముతో నన్ను కడుగుమనయ్యా. కడుగుచున్న తండ్రి, కడిగి వేసిన దేవా, స్తోత్రములు స్తోత్రములు. ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉంటానయ్యా. ఈ రాకడ దినములలో జాగ్రత్తగా బ్రతుకుతానయ్యా. నీ కొరకే జీవిస్తాను తండ్రి. నా కొరకు సిలువ వేయబడిన నీ కొరకే, నా కొరకు ప్రాణం పెట్టిన నీ కొరకే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు జీవించాలి అని వ్రాయబడినట్లుగా నా కొరకు ప్రాణం పెట్టిన నీ కొరకే జీవిస్తారయ్యా. ఇదే నా తీర్మానం. పాపము నాకు వద్దు, లోకము నాకు వద్దు, లోకాశలు నాకు వద్దు. నీ కొరకే నీ రాజ్య వృద్ధి కొరకు, నీ నామ ఘనత కొరకు నేను బ్రతుకుతాను. ఇదే నా తీర్మానము. జీవితూ నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకు జీవించును. జీవితూ నేను ఇక మీదట నా కొరకే కాదు, నన్ను ప్రేమించిన నా యేసు కొరకై, నా యేసు కొరకై, నన్ను ప్రేమించిన నాకై ప్రాణమిచ్చిన కొరుకక నిద్రపోక ఇడువక ఎడబాయక నిత్యము కాయుచున్న కాపరి, ఆ కాపరి వైపు చూచు నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము మీకే సమర్పణయ్యా. నా కుటుంబం అంతయు మీ కాపుదలకు సమర్పణని
ప్రతి ఒక్కరూ కాపరి అయిన దేవునికి స్తోత్రము చేయించు. మమ్మను కాయించిన మా తండ్రి, తండ్రి అయిన తండ్రి, కుమారుడైన తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, త్రియేక దేవునిగా ఉండి నిత్యము నీ భద్రతలో మమ్మను ఉంచిన దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు. ఇక నుండి నా ప్రాణం, నా ఆత్మ, నా దేహము మీకే, మీ కాపుదలకే సమర్పణ, మీ కాపుదలకే సమర్పణ. ఎవరు మౌనముగా ఉండవు, మౌనముగా ఉండవు. నీకున్నవన్నీ, నీ సంపదలు, నీకున్న వాహనములు, నీకున్న గృహము, పొలము, ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసే పని, వ్యాపారములు అన్నీ, మీ పిల్లల చదువులు అన్ని దేవుని కాపుదల లేకుండా ఒక క్షణము కూడా మనం బ్రతకలేము భూమి మీద. సమర్పించుకున్నాను తండ్రి. ఆయా మా కొరకు దైవ సేవకుల కుటుంబానికి సమర్పణ దేవా. 6 సంఘాల పిల్లల కుటుంబానికి సమర్పణ తండ్రి. ఇక్కడ మోకరించి ప్రతి బిడ్డకి సమర్పణ చేస్తున్నాము దేవా. అవును తండ్రి దేవా, యేసయ్య క్రైస్తవ బిడ్డలందరికీ సమర్పణ తండ్రి. ఈ శ్రమ కాలంలో మేము ఉన్నాము కాబట్టి నాయన మమ్మల్ని శోధిస్తున్న వారి కూడా నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. దాని ప్రమాదాన్ని దాని యొక్క పద్ధతిని తండ్రి దేవ తగ్గించుకునే విధంగా మీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. ఈ లోకంలో మానవులందరూ మీకు సమర్పణ దేవా. రాజకీయ నాయకులు నీకు సమర్పణ తండ్రి. అవునయ్యా, అక్కడ నా తండ్రి అందరూ జరుగుతుండగా అవన్నీ నీకు సమర్పణ చేస్తున్నాను దేవా. సృష్టి అంతటి మీద నా తండ్రి నీ కరుణా దృష్టిని ఉంచుమని నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. విధవాన్ని తండ్రి దేవా నీకే సమర్పణ తండ్రి. తల్లిదండ్రులు లేని వారికి సమర్పణ దేవా. అంగ వికలాంగులు నీకు సమర్పణ తండ్రి. గుడ్డి వారిని, చెవిటి వారిని సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఈ లోకంలో ఎంతో మంది అన్నం లేకున్నారయ్యా, వారి కూడా నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి దేవా. నీకే స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం సమర్పణ చేస్తున్నాను దేవా. నీకే స్తోత్రములు. భూలోకములో ఉన్న క్రైస్తవ సంఘమంతయు నీ కాపుదలకి సమర్పణ. మీరు దైవజనునికి బయలుపరిచిన బైబిల్ మిషన్ నీ కాపుదలకి సమర్పణ. ఈ రాష్ట్రములో మీరు ఏర్పాటు చేసి బైబిల్ మిషన్ సేవ మీకే సమర్పణ. 6 సంఘాల కుటుంబాలు మీ కాపుదలకి సమర్పణ. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. యేసయ్యా గొప్ప దేవా, నిరాకడ వరకు ఈ మీ సేవ ఆగకుండా మీకే సమర్పణ. నిర్మాణమైన మందిరములు మీ కాపుదలకి సమర్పణ. నిర్మాణము కావలసిన మందిరాలు, గృహము మీకే సమర్పణ దేవా. మా దేశము, దేశ నాయకులు, మా రాష్ట్రము, రాష్ట్ర నాయకులు, ప్రపంచ దేశము, దేశ ప్రజలందరూ మీ కాపుదలకి సమర్పణ. యేసయ్యా ఆంధ్ర రాష్ట్రములో తండ్రి దైవ సేవకుని యొక్క మరణము ఎలాగునా జరిగినదో మీరు ఎరుగుదురు. ఆ కుటుంబము మీకే సమర్పణ. న్యాయము జరుగునట్లుగా మీ కార్యములకి సమర్పణ. అలాంటి మరణములు దైవ సేవకులకు రాకుండా మీ కాపుదలకి సమర్పణ. స్తోత్రములు, స్తోత్రములు, స్తుతి. తనవో నాదిది దినమోలు
క్షణములో తీసుకొని అవి వినతి ప్రవాహి శక్తిని లోని తనువు నానియో అందరూ చేతులెత్తి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు మహారాజు తన ప్రాణముతో చెప్పి దేవుని ఘనపరచినట్టు దేవుడు చేసిన మేలులకు ఉపకారములకు చేతులెత్తి తండ్రివైన తండ్రి, కుమారుడైన తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, త్రియేక తండ్రి, స్తోత్రములు స్తోత్రములు. నీ దివ్య లక్షణములకు, నీ ప్రేమకు, నీ యొక్క కృపకు, ప్రేమమైన మీకు, న్యాయమైన మీకు, పరిశుద్ధమైన మీకు, జీవమైన మీకు, సర్వవ్యాప్తిమైన దేవా మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. ఎన్నో మేలు. ఒకనాడు మాకు ఏమీ లేదు, నేను నాను అని ఇంత సేవ జరిగిస్తున్నావయ్యా. ఇప్పుడున్న కొంత సమస్యను కూడా తీర్చి మీరు జరిగిస్తారు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇంతవరకు నడిపించినది నీవే, ఇంతవరకు సాగించినది నీవే. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. చేతులెత్తి ఈ సేవలో ఎన్నో మేలులు చేశావు. సేవకుల కుటుంబంలో, సగబిడ్డల కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి జీవితములో నీవెన్నో మేలులు చేశావు. ఒకటి కాదు, రెండు కాదయ్యా. ఊహించలేనివి, వర్ణించలేనివి. ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమిచ్చి నీ రుణము తీర్చగలము? ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నాయనా? ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకు నీకు ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకు. నిన్ను గూర్చి లోకమంత ప్రార్థనా, దేవునంత వరకు నిన్ను గూర్చి లోకమంత దేవునంత వరకు
నీవు చేసిన మేలులకు ఏమిచ్చిన నీ రుణం తీర్చుకోవాలి. ఎన్ని గంటలు మోకరించి స్తుతించిన తక్కువే. అయ్యగారు అన్నారు, దేవదాసయ్య గారు అన్నారు, దేవా, తండ్రివైన కుమారుడైన పరిశుద్ధాత్మ దేవా, నీవు నాకు చేసిన మేలులకు నేను భూమి మీద ఏ పని ముట్టుకోకుండా, ఏ పని చేయకుండా కేవలం స్తుతి మాత్రమే చేసినా అది నీ దృష్టిలో నీవు చేసిన మేలుకు అది నేను ఇచ్చేది నీకు స్వల్పమే తండ్రి అన్నారు. కొంచెమే. నీవు అనుకుంటున్నావా 40 రోజులు మోకరించి ధ్యానం చేస్తున్నా, స్తుతి చేస్తున్నా గొప్ప కాదు. ఇది కొంచెమే. ఏమివ్వలేం. జీవితాంతం స్తుతి చేసిన అయ్యగారు అన్న మాట ఎంత గొప్ప మాట. ఏ పని ముట్టుకోకుండా స్తుతి చేసిన తక్కువే అన్నారు. ఏ పని ముట్టుకోకుండా ఓన్లీ ఆయనకు స్తోత్రము చేసిన తక్కువే అన్నారు. మనం చేసే స్తుతి ఏ పాటు. నువ్వు చేసిన ప్రతి మేలుకై స్తోత్రము. సేవలో, సంఘ బిడ్డల జీవితాల్లో, కుటుంబములో, సేవకుల కుటుంబములో ఎన్నో అపాయాలు తప్పిస్తూ వచ్చారు. స్తోత్రము. చివరిగా 6వ మెట్టు, ప్రార్థన మెట్టు. అడగండి. మొదటిగా మీ రాజ్యం మాకు ఇవ్వండి అయ్యా. మీరు ఆకడలో మేఘమెక్కే గుంపులో చేర్చండి. విడిచిపెట్టబడే గుంపులో కాకుండా ఎగిరి వెళ్ళే గుంపులో చేర్చండి నాయన. మీ యొక్క ఆత్మశక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆత్మశక్తి కలిగిన వారమై ఎగిరి వెళ్ళడానికి అతి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపండి, నింపండి. ప్రతి ఒక్కరు ఆత్మను కోరుకోండి, అభిషేకాన్ని కోరుకోండి, ప్రార్థన చేసుకోనండి. నేను ఇక సిద్ధముగా లేనని తెలిసినది కాదు, పరిశుద్ధాత్మయే నన్ను కడుగు సిద్ధము చేయు. మేఘమెక్కించేది పరిశుద్ధాత్మయే. పరిశుద్ధాత్మ లేకుండా మేఘమెక్కలేవు అయ్యా. మా అందరిలోనికి నీ ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, జీవాత్మను పరిశుద్ధాత్మను పంపించుమనైనా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి.
ఆత్మతో అడగండి ప్రభుని, ఆత్మతో ప్రార్థన చేతును అంటున్నాడు పౌలు భక్తుడు. మనం ఎలాగో ప్రార్థన చేయమో మనకు తెలియదు. ఉచ్చరింప సత్యము గాని మూలుగులతో జ్ఞాపనము చేయు పరిశుద్ధ ఆత్మ శక్తి కలిగిన వారే చేతులెత్తి మీ అవసరతను చెప్పండి, ప్రభుకు చెప్పండి. మౌనముగా ఉండవద్దు, మౌనముగా ఉండవద్దు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని అడగండి. దేవా మోకరించిన బిడ్డలందరి పైన మీ కనికరమును చూపించండి, మీ హస్తమును వేయండి, వారి మొరాలకించండి. నీవు మొరాలకించేవాడవు. ఎంత శ్రమలోనైనను నీవు ప్రార్థన ఆలకించేవాడు. అడుగులు మీకు ఇస్తానన్నావు, నా నామమున ఏమడిగినా చేస్తానన్నావు. రక్షింపని ఎరక ఉండినట్లు మీ చేతులు కురుచుగా లేవయ్యా. వినని ఎరక ఉండినట్లు మీ చెవులు మందముగా లేవయ్యా. నీవు శిలువలో వేలాడుచున్నప్పటికీ, ఎంతో శ్రమలో ఉన్నప్పటికీ దొంగ ప్రార్థన ఆలకించావు కదయ్యా. దొంగ ప్రార్థన చేయగానే తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దొంగ ప్రార్థన ఉన్న దేవుడు అయ్యా. నా ప్రార్థన ఆలకించే దేవా, నా మొరవినయ్యా, నాకున్న కష్టము తీర్చయ్యా, నా కన్నీళ్లు తుడువయ్యా, నా కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చయ్యా అడగండి. దయచేసి ఈ సేవకుని గడుపుచున్నా, ఈ సేవలో నేనున్నానన్నావు. ఎందు నిమిత్తమై మీరున్నారు. ఈ కడవరి దినములలో ఆ కార్యమును మీరు జరిగించండి. ఎందు నిమిత్తమై ఎప్పుడో చనిపోవలసిన మీ సేవకుని బ్రతికించారో ఆ ఉద్దేశము నెరవేర్చండి. ఎందు నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మునిగా అభిషేకించారు. ఎందు నిమిత్తమై దైవ జనునికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో సేవ చేసే భాగ్యమును ఇచ్చారు. మీ సేవకుని సేవకురాలించిన బిడ్డలను కుమారుని మీ సేవలో వాడుకుని ఆరు సంఘాల బిడ్డలను కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాడు. మా దేశమును జ్ఞాపకం చేసుకున్నాడు. రాష్ట్రమును జ్ఞాపకం చేసుకున్నాడు. సమాధానమును దయచేయండి. మత కలహములు లేకుండా ఐక్యతను ప్రేమను కలిగించండి. దేవా కృప చూపించండి. భూకంపముల ద్వారా ఎందరో అయినా కుటుంబాలు, ఎందరో భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, పిల్లలను కోల్పోయి నష్టపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలి. యుద్ధముల ద్వారా ఎందరో నష్టపోయిన వారు, తినడానికి లేక ఎందరో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలను, భర్త లేని వారిని, విధవరాలిని జ్ఞాపకం చేసుకున్నారు. కన్నీళ్లతో ఉన్నవారిని, అనారోగ్యముతో ఉన్నవారిని, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. హాస్పిటల్లో ఉన్న కుమార్తెను, నైనా డెలివరీ అయిన బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. దేవామి కార్యములు చేయండి. ఎందరూ చిన్నపిల్లలు తండ్రి
చంటి బిడ్డ తల్లులు హాస్పిటల్లో ఉన్నారు, వృద్ధులు హాస్పిటల్లో ఉన్నారు, పెద్దల హాస్పిటల్లో ఉన్నారు, యాక్సిడెంట్ల హాస్పిటల్లో ఉన్నారు. జ్ఞాపకం చేసుకున్నారయ్యా. మీ కుమారుడు శివ గారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ కుమారుడు యొక్క తలలోనికి మీ రక్త ప్రభావమును పంపించండి దేవా. మీకు మొరపెట్టుచున్నా, మొరాలకిచ్చే దేవుడువు, మొరాలకిచ్చే దేవుడువు నాయన. ఇక్కడ మోకరించిన బిడ్డలందరి పైన మీ హస్తమును వేయండి. ఎంతో ఆసక్తిగా వచ్చుచున్నారు అయినా వారిని మీరు దీవించండి. సమయమును చూడక మీ వైపు చూచి మనస్సునివ్వండి దేవా. మీ సన్నిధిలో వారు పెట్టిన మొరాలకించండి. ఈ సేవలో మరింత కార్యములు ఈరాల మందిర తండ్రి పని ఆగిపోయి ఉండగా అక్కడ మందిరము కట్టబడుటకు కృప చూపించండి. గోడాల్లో మందిరము కట్టబడుటకు మీ సేవకుల గృహ నిర్మాణము కార్యములు జరిగించి మీరు అక్కడ వర్తమానములు మీరు వినిపించి మహిమ ఘనత కీర్తి ప్రభావములను పొందమని త్వరగా అతి శీఘ్రముగా రాబోవచ్చు యేసునామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు దేవా. అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. మౌన ధ్యానం. ఎవరు శబ్దము చేయవద్దు, కళ్ళు తెరవద్దు. మౌనముగా దేవుని వైపు చూద్దాం.